కౌన్సిల్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ సంస్థ వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ చెరుపాటి శ్రీకాంత్ గారు, నందో నరసింహారావు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి హ్యూమన్ రైట్స్ నాయకులకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మానవ హక్కుల్ని కాపాడడానికి మేము సైతం ముందుంటామనేటువంటి మాటతోటి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మానవ హక్కులు అనేటువంటివి అన్ని విధాలుగా కూడా ఉల్లంఘించబడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంస్థలు హక్కుల్ని కాపాడడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్ని విధాలుగా కూడా మానవ హక్కులు హరించినటువంటి సందర్భంలో లేనిపోని కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అందులో ఉద్భవించిందే ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మానవ హక్కుల హరింపు అనేటువంటి విషయంలో ఆయన స్వయంగా బాధపడినటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన చాలామంది కూడా ఈ రైట్స్ విషయంలో నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విధానం వల్ల ఈ సంస్థ ప్రారంభించబడింది. మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో అంతర్భాగంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి నేను మీకు సంబంధించినటువంటి మానవ హక్కుల్ని కాపాడడానికి, మనందరికీ సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడడానికి నిరంతరం ఈ ప్రభుత్వం కానీ మేము కానీ పూర్తిగా సపోర్ట్గా నిలబడతామనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మానవ హక్కుల్ని కాపాడబడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో కూడా పీఠికలో రాసింది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాట, శ్రేయోరాజ్యం అనేటువంటి మాటతోటి మనం మన రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నాం. అటువంటి శ్రేయోరాజ్యాన్ని అందించాలంటే మానవ హక్కుల్ని కాపాడాలి. అది పెద్దల యొక్క హక్కులు కానివ్వండి, ముఖ్యంగా మహిళల హక్కులు కానివ్వండి, అదేవిధంగా బాలల హక్కులు కూడా కానివ్వండి, వీటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశం అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా, మానవ హక్కుల్ని రక్షించాలనేటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో ఇంకా మనం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే నేను మనవి చేసేది, పాలసీ నిర్ణయించేటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, వారితో పాటు ఆ మానవ హక్కుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సినటువంటి పోలీస్ శాఖ వారు మొత్తం అందరం కలిసి దీన్ని సమగ్రంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే ఇవి కాపాడబడతాయి. దానికి ఇలాంటి సంస్థలు దోహదపడతాయి. ఎందువల్లనంటే ఇలాంటి సంస్థల ద్వారా ఎక్కడ ఉల్లంఘన జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయనేటువంటి అంశాల మీద మనకి కొంత సమాచారం లభిస్తుంది. ఆ సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ రకంగా మనం పోలీసు వారితో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడి దాన్ని రక్షించుకోవాలనేటువంటి అంశాల మీద కృషి చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా లాంటి రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లాలో, ప్రధానంగా రాజమహేంద్రవరం లాంటి బాగా చైతన్యవంతమైనటువంటి ఈ పట్టణంలో ఈ సంస్థను ప్రారంభించడం, ఈ శాఖను ప్రారంభించడం అనేది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా కూడా మీ అందరం కూడా మీకు సపోర్ట్గా నిలబడతామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కార్యదర్శి, ముందుగా ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. కులానికి, మతానికి, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసే ఈ మానవ హక్కుల సంఘం ఈరోజు మానవ హక్కుల దినోత్సవం రాజమండ్రిలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. పరిష్కారం మాది అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంటుంది మా సంస్థ. బాధితుల పక్షాన నిలబడి బాధితునికి న్యాయం చేసే వరకు కూడా మా హెచ్ఆర్సీ
కుటుంబ సభ్యులు పోరాటం చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాజమండ్రిలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే సమస్య ఉంది అంటే మా కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు వరకు కూడా. మరి ఒకసారి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఒక్క నిమిషం అయిపోద్ది సార్. అన్నగారు పొద్దున్నే జరిగింది సార్. ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నుపాటి శ్రీకాంత్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ని. ముందుగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 10వ తారీఖు జరుపుకుంటున్నాం. కానీ మానవ హక్కుల కోసం కూడా ఒక రోజు కేటాయించడం అనేది బాధాకరంగా ఉన్నది కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే హక్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, కానీ ఈ ఒక్కరోజే మనం జరుపుకొని హక్కుల గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజున తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగ హెచ్ఆర్సీఐ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా నేను తెలియజేది ఏంటంటే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో మీకు పరిష్కారం దొరుకుతుంది. మరి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా, ఎన్డీఏ కూటమి మా నాయకులుగా ప్రజలకి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటా ఉన్నాయో గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులకు ప్రోద్బలం సహకారంతో ఈ సారా వ్యాపారం కానీ, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వ్యవహారాలు కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. దాని మీద మేము ఉక్కుపాదంతో ముందుకు వెళ్తా ఉన్న కొద్దిగా కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జాప్యం వలన, వారి యొక్క నిర్లక్ష్యం వలన అనుకున్న రీతిలో మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేకపోతా ఉన్నాం. ముఖ్యంగా 47వ వార్డులో సారా కాసేవారు, 47, 48 2 వార్డుల్లో, అలాగే 46 రామదాస్పేట అక్కడ సారా కాసేవారు. అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, ఆపేయండి. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల వైసీపీ వాళ్ళు మీకు సహకరించారు. ఇక్కడ మాకు ఏ విధమైన సహకారాలు అక్కర్లేదు, ప్రోత్సాహాలు అక్కర్లేదు. ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ భద్రత ముఖ్యం అని అనేక సందర్భాలు చెప్పినా వినలేదు. ఎస్పీ గారిని కలిసాం, స్పెషల్ టీమ్స్ వేయిస్తూ ఉన్నాం. సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే గోదావరి గట్టు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. పివి నరసింహారావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగాల దేవాలయం వరకు ఆ ఘాటు మొత్తం రాత్రి 10 తర్వాత మందు అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి అమ్మేస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. పొద్దున వెళ్తూ ఉంటే బ్రాహ్మణులు అందరూ, ఆ పురోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవ్వడం, యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఒక డ్రైవ్ చేయమన్నాం. ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులు ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో, ఈ తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటామన్నారు, వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచే డ్రైవ్ మొదలు పెడతా ఉన్నాం. ఏదేమైనా ఈ నగరం ప్రశాంతంగా మునుపు ఎలాగుందో అలాగా తీసుకురావాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ఆలోచన. వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఇప్పటికీ అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసాము, ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మీ వృత్తులు మానుకోండి, ఈ తప్పుడు దారిలో వచ్చే సంపాదన మీద దృష్టి సారించకుండా ఒళ్ళు ఉంచి కష్టపడి సంపాదించి మీ కుటుంబాన్ని పోషించండి. అంతేగాని ఈ దొడ్డిదారిని గంజాయి అమ్మో, లేకపోతే సారా అమ్మో, లేకపోతే ఈ బాటిల్ అమ్మో మీరు సంపాదించాలని అనుకుంటే మాత్రం గత 5 సంవత్సరాలు వైసీపీలో సాగిందేమో ఇక్కడ ఉపేక్షించేది లేదని మరలా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక సమతుల్యత కోసం లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ చేసిందో ఆ వర్గాల వాణిని వినిపించేటువంటి, ఆ వర్గాల గొంతు మోగబోయేటట్టుగా కేవలం ఇది వ్యాపార కోణంలో ధనమే ప్రధానంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యసభ సీట్లు కేటాయించినటువంటి సందర్భం చూసాం. అంటే
తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో చెప్తుంది మాది బీసీల పార్టీ అని. అంటే బీసీల పార్టీ బీసీలకు రాజ్యసభలు కేటాయించలేదు గతంలో. మేము చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళం 2014-19 మధ్యలో ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా మీరు కేటాయించలేదే, మీ చేతిలో ఉన్నటువంటి అవకాశం. ఆ వర్గాల ఆశల మీద మీరు నీళ్లు చల్లేశారే. ఇవాళ ఆ వర్గాలకు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఖాళీ చేసి దానితో వ్యాపారం చేసి ఆ వ్యక్తుల్ని ఇప్పుడు ఆ వర్గాల్ని మీరు ఇవాళ బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా? బీసీలను వంచినట్టు కాదా? బీసీలను మోసగించినట్టు కాదా? ప్రతి సందర్భంలోనూ కూడా బీసీలు అంటే కేవలం కుల వృత్తులకు మాత్రమే పరిమితం. వారు స్థానిక సంస్థలు మించి పాలనకు పనికిరారు. కార్పొరేషన్లు ఇస్తారు, ఆ కులాలకు ఆ కార్పొరేషన్లు ఇస్తారు. రాజ్యాధికార నిర్ణయాల్లో వాళ్ళకి ఎక్కడ పాత్ర ఉంది? శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, లేకపోతే రాజ్యసభలో కానీ, పార్లమెంట్లో కానీ ఆ వర్గాల వాణి వినిపించాలనేటువంటి ఆ వర్గ ప్రజల యొక్క ఆకాంక్ష కోరిక తీరనిదిగా మిగిలిపోతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ చర్య బీసీల వెన్ను విరిచేదిగా కనిపిస్తుంది. అంటే బీసీలను ప్రలోభ పెట్టి ఆ ప్రలోభాలకు లొంగేటువంటి వ్యక్తుల పట్ల వ్యాపార కోణంలో రాజకీయాన్ని తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీలకు తీరని ద్రోహం చేసినట్లుగానే భావించాల్సినటువంటి అవసరం. వారు ఇప్పటికైనా ఆలోచించాలి. ఏమి ప్రయోజనం? మీరు కేవలం రాజకీయాలు, డబ్బాశ, రాజకీయం అంటే ధన సంపాదన మాత్రమే అనుకుంటున్నారు. ఇది ఈ రాష్ట్రంలో మత్స్యకార సోదరులకి తీరని అన్యాయం, తీరని ద్రోహం, తీరని నష్టం ఇవాళ ఈ కేటాయింపుల్లో కనపడింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇది చరిత్రలో ఎప్పుడు జరగనటువంటిది. అలాగే ముందు చూసాం కదా, మీరు పత్రికల్లో ఏదైతే ఇవాళ సతీష్ గారికి కేటాయించినటువంటి స్థానం గురించి పత్రికల్లో ఏమి రాశారు, ఆయన పైన ఏమి ఆరోపణలు చేశారు, ఇవాళ దాన్ని మీకు వచ్చేటువంటి ధనం పెంచుకోవడానికి చేశారా అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది కదా. ముందే మీ మనసులో ఉంటే అది జరిగి ఉండొచ్చు. కానీ మీరు ఇవాళ నెగిటివ్ అయ్యే ఆర్టికల్ రాయించడానికి కారణం మీరే. కేటాయించారు, ఎస్, కేటాయింపులో పూర్తిగా ధనానికే ప్రాధాన్యత ఇచ్చారనేటువంటిది బీసీలందరూ కూడా పడుతున్నటువంటి మనోవేదన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సామాజిక న్యాయం అది సర్పంచ్ దగ్గర నుండి చాలా వర్గాలు పోటీ చేయలేకపోతే మార్కెటింగ్ కమిటీల దగ్గర నుంచి, దేవాలయ కమిటీల దగ్గర నుంచి, దానితో పాటుగా మండల అధ్యక్షులు, రిజర్వేషన్స్ ఉన్న డిప్యూటీ అంటే వైస్ చైర్మన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా సామాజిక న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిరునామా అనేటట్టుగా పాలన నాడు సాగింది. అందులో అత్యంత పేదవర్గాలు, కనీసం పార్లమెంటు మెట్లు ఎక్కలేనటువంటి వర్గాలు ఆ రోజు 4 స్థానాల్లో ఒక సెట్టిబల్జ, ఒక మత్స్యకార, ఒక కురుబ, ఒక యాదవ, ఇటువంటి వర్గాల్ని ఆ సభకు పంపిస్తే ఇవాళ ఆ వర్గ ప్రజల యొక్క మనోవేదనకి మీరు కారణమయ్యారని కాపాడదాం మన హక్కులను, కాపాడదాం మన హక్కులను. నిర్వాసితుల హక్కులు మానవ హక్కులే. చూడండి సార్,
కొనసాగిస్తాం దేశ్ భగత్ సింగ్ ముండా ఆశయాలను ఒకసారి పోలవరం నిరసితుల హక్కులను కాపాడుదాం కాపాడదాం కాపాడదాం పోలవరం నిరసితుల హక్కులను కాపాడుదాం కాపాడదాం కాపాడదాం అరికడ ఉల్లంఘనలను అరికడదాం ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘనలను 2016లో కాఫర్ నిర్మాణం చేపట్టారు. ఇది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం, కొత్త భూసేకరణ చట్టానికి విరుద్ధం. ఈ కాఫర్ చేపట్టడం వల్ల ఏమైంది, అంతకుముందు మొత్తం కాంటూర్లు విషయమైపోయి అంతకుముందు 45 మీటర్ల వరకు కూడా మునగదు. ఆ హైట్లోని దేవీపట్నం కొన్ని గ్రామాలు 35 మీటర్లకే మునిగిపోయినాయి. కాపాడడం వల్ల నీరు వెనక్కి తప్పెట్టడం వల్ల. దీనివల్ల ఇప్పటి ప్రభుత్వం ఆలోచితంగా చేసినటువంటి కావాలని చేసినటువంటి దీనివల్ల ఏమైందంటే ఇవాటికి కూడా దేవీపట్నం గ్రామస్తులు అడ్జెక్టుల్లో ఉంటున్నారు. ఇంకా వారిని కూడా వాళ్ళు నిర్మించలేదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ముందుగానే వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనల కిందే వస్తాయి. వీటికి మొన్న ధవళేశ్వరంలో ధర్నా చేసే దేవీపట్నం అంతా మాకు అద్దెలు ఇవ్వాలి, 4 సంవత్సరాల నుంచి మేము బయట అద్దెంట్లో ఉన్నాం అనేటటువంటి పరిస్థితి. ఇంకా పక్క కాలేదు, పూర్తి కాలేదు. అదేవిధంగా 2006లో జీవో అద్దె 641 తీసుకొచ్చి ఈ జీవో ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండేటటువంటి ఒక ఇంటికి గిరిజనుడికి 4,55,000 ఇస్తామని చెప్పేసి జీవో తీసుకొచ్చి 2,84,000 ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఏం జరిగిందంటే 2021లో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం 10 లక్షలు ఇచ్చేస్తున్న 500 కోట్లు ఆల్రెడీ వచ్చింది. ఈ 500 కోట్ల రూపాయలు సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా మేము ఈ అమౌంట్ అంతా కూడా 500 కోట్లు వచ్చిందని జీవోలోనే రాశారు. 500 కోట్లు వచ్చింది, మీరు అంతా క్యారీ చేసి కాలనీలోకి వెళ్ళిపోతే 10 లక్షల అమౌంట్ మీరు కాలనీలోకి వెళ్ళిన వెంటనే వేసేస్తామని చెప్పేసి 2021 జూన్ 30వ తారీఖుని జీవో ఇచ్చేసి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఒక్కడికి కూడా ఈ జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలుగానే భావించాలి. అదేవిధంగా 24 విఎస్ఎస్ భూములకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. మీకు కొత్త భూసేకరణ చట్టంలో కూడా ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా లెక్కలే వేయలేదు ఎంత ఇవ్వాలనేది. రూల్ 20 కొత్త భూసేకరణ చట్టం రూల్ 24 కింద ప్రతి పేద కుటుంబానికి ఎస్సీ ఎస్టీ పేద కుటుంబానికి నివసతులు లేని వాళ్ళందరికీ కూడా కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంటే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క ఎకరం కూడా భూమి కూడా ప్రభుత్వం ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వం భావించాలి. అదేవిధంగా 12,157 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికి దీని మీద ఈ 12,000 కోట్ల రూపాయలు 12,157 కోట్లు దేనికి ఖర్చు పెడతారో మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు నాయుడు మొన్న శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ ఈసారి మళ్ళీ ఈ 12,000 కోట్ల రూపాయలు ఆరండానికి ఎంత ఇస్తున్నారు, భూసేకరణకి ఎంత ఇస్తారు అనేది మరో శ్వేతపత్రం విడుదల చేయాలని, ఇప్పటికైనా పోలవరం విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. నేను కనుక ఈ మానవ రూపంలో కనుక ఈ నిజ రూపంలో ఉన్నట్టయితే పాతాళ లోకంలో ఉండేటటువంటి సర్పాలన్నీ కూడా భూమికి వచ్చేసాయి. భూమి మీద ఉండే మనుషులు ఏమనుకుంటానికి దేవుడు సర్పాలన్నీ ఒక్కసారిగా రంగయాత్ర చేసేస్తున్నాయి, అవి బాబా మమ్మల్ని ఏమైనా అంతమందించడానికి వచ్చేస్తున్నాయి, ఏమిటో ఎలాగైనా సరే మా ప్రాణాలను మేము కాపాడుకుంటామని చెప్పి ఈ మానవులు ఏం చేస్తారంటే కనిపించిన ప్రతి సర్పాన్ని చంపడం వల్ల వీళ్ళకి తెలియదు లోపలికి జరుగుతున్న అందువల్ల ప్రాణరక్షణ కోసం ఇక్కడికి వచ్చారు. వీళ్ళకి తెలియదు మాకు బయటైనా లోపలైనా చావు తప్పదా చదవద్దా అని వీళ్ళకి తెలియదు. బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నామని చూస్తే మానవుల చేతుల్లో చచ్చిపోతున్నాయి. అప్పుడు ఆదిశేషుడు అంటారు, స్వామి మానవులు ఈ విషయం తెలియక మా జాతిని అంతమందించి వాళ్ళకి అకారణంగా సర్పదోషాలు అంటుకున్నాయి, మహాకాల సర్పదోషాలు అంటుకున్నాయి, నేనేం పాపం చేశామని చెప్పి మమ్మల్ని చంపేశావు, అందుకని నాకు ఎందుకు ఇంత మహాపాపం జరిగిందని చెప్పి వాడు ఏం చేస్తారంటే మమ్మల్ని చంపినందుకు గాను మీకు మీ రాజన్నంతో మీకు మీ కుటుంబానికి కూడా
సర్పదోషాలు అంటుకోగాక అని చెప్పి వాళ్ళు స్టెప్పింగ్ చేశారు. అకారణంగా వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతున్నారు. వీటి చూస్తే సర్పజాతి అంతరించిపోతుంది. మా జాతులను కాపాడడానికి రాన్న ఆదిశేషుడు యొక్క మొర వినిపించుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో పాతాళ లోకంలో రావడం, తారకాసురుడితో తలపడడం, తారకాసురుడు భార్యకి కట్టుకోలేక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు భార్యకి కట్టుకోలేక తారకాసురుడు పలాయనం చెందడం, ఇటువంటివన్నీ జరిగిపోయాయి. ఇంకా వెళ్ళిపోతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు అని శత్రు సంహారం శల్యులు అంటాం. నాకు ఆ విధంగా ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ అంశాన్ని మన వాళ్ళందరికీ తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంగా ఆరాధన చేస్తాం. ఈ అంశం చేత తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బాలరూపంగా ఆరాధన చేస్తుంటారు. ఏ విధంగా ఆరాధన చేసినా ఆయన పూర్వీకాలలో పిలిస్తే వస్తారు. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి మాటలు వెళ్ళినట్లయితే అంగుమింగుమిల్లయ్యప్ప అక్కడెక్కడ లేడు సుబ్రహ్మణ్యుడు. మన దక్షిణ భారతదేశపు భూమి మీద మాయా మానవ రూపంలో సంచరిస్తున్నాడని పురాణం చెబుతాను. అవును, కలియుగ వరదన్ శ్రీ సుబ్రహ్మణ్య గురునాథన్ సందేహమిల్లామల్లి సత్యమైన నమ్ముడు వారి సుబ్రహ్మణ్యుడు ఎక్కడో లేడు. ఈ మాయా మానవ రూపంలో మన దక్షిణ భారతదేశపు భూమి మీద తన జగత్ పరిపాలనా సింహాసన కేంద్రాన్ని స్థాపన చేసుకుని ఇక్కడి నుంచి జగద్రక్షణ గావిస్తున్నాడు. ఆయన కేంద్రం ఎక్కడ ఉందంటే దక్షిణ భారతదేశ ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను. అలాగే ఆయన ఇదంతా కూడా దక్షిణ భారతదేశ సింహాసనం అన్నమాట. ఇక్కడ ఆయన స్థాపన అయిపోయాడు. ఎవరినైనా అడిగాడు, ఎవరితో తెలియదండి వీరందరూ అడిగాడు. నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ భక్తజన పరిపాలకుడని ఇక్కడ దక్షిణ భారతదేశ భూమి మీద నేను ఇక్కడ పొడుగు తీరిపోయి ఉండిపోయాను. ఇంకెక్కడి నుంచి రాను. ఒకవేళ వచ్చినా మీరు రండి. దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తారు దక్షిణ భారతదేశ భూమి మీదకి. ఎందుకంటే ఆయన పలకరించారు. షణ్ముఖనామా శ్రీ స్కంద సన్మునిధామా శ్రీ స్కంద సర్వజగన్నుత శ్రీ స్కంద సర్వజగత్రుత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద సురసేనాధిప శ్రీ స్కంద సురగణ సేవిత శ్రీ స్కంద సురశుభదాయక శ్రీ స్కంద సురారి మర్దన శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద శ్రీ స్కంద ద్వాదశ నేత్ర శ్రీ స్కంద ద్వాదశ వర భుజ శ్రీ స్కంద దివ్య స్వరూప శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద సుత శ్రీ స్కంద పావక ప్రియ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్. నాకు రాజమండ్రిలో always I get a lot of love in Rajahmundry. So personally Rajahmundry is my favorite place. Also I'm going to have rose milk after this. Yeah, sugar free rose milk. You know sugar free rose milk? No. For them calories are okay. Calories are okay, yeah. So Ekadi store actually chala affordable ga prices only, but it's all real silver and it's looking like proper wedding jewelry. So I think I really have a feeling ee brand chala bag cheskopotundi. అంటే ఈ సిల్వర్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు?
ఎందుకునా వై షుడ్ యు నాట్ బై ఇట్ అన్ని రీజన్స్ ఉన్నాయి కదా. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ వెరీ అఫోర్డబుల్, ఇట్ ఆల్సో లుక్స్ లైక్ గోల్డ్, సో వై నాట్. ఐ పర్సనలీ నాకు చాలా నచ్చింది డిజైన్స్, బికాస్ గాడెస్ డిజైన్స్ ఉంది, సౌత్ ఇండియన్, మోడర్న్, పోల్కి, ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ హియర్. సో నాకు యాక్చువల్లీ క్వాలిటీ చాలా నచ్చింది. అండ్ దిస్ ఇస్ దర్ ఫస్ట్ స్టోర్. ఐ విష్ దెమ్ 100 more stores all over India. all over India. జ్యువెలరీలో ఎనీథింగ్ ఇష్టం. సౌత్ ఇండియన్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. టెంపుల్, సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. నిధి మీన్స్ గోల్డ్ కదా, సో నాకు జ్యువెలరీ చాలా ఇష్టం. యా. కొత్త మూవీస్ నాకు 2025లో 2 రిలీజెస్ ఉంది. హరిహర వీరమల్లు 28th March with Pawan Kalyan sir, and Raja Saab April 10th with Prabhas sir. So I'm looking forward to 2025. Exciting year. After 2 years I'm going to be having 2 releases back to back. 12 days gap lo 2 releases. So excited. చాలా సారి వచ్చాను. ప్రమోషన్స్, థియేటర్ విజిట్, షూటింగ్ చాలా సారి వచ్చాను రాజమండ్రి. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం బికాస్ whenever I come here, for some reason I get a lot of love, especially Rajahmundry. So Rajahmundry is my favorite place. చాలా ఉంది, బట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిజైన్స్ నచ్చింది. సెకండ్ ఆఫ్ ఆల్ నాకు ప్రైసెస్ చాలా నచ్చింది, బికాస్ ఈ ప్రైసెస్లో ఈ డిజైన్స్ టు గెట్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ హియర్ ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. సో it's going to do very well. My business mind is saying it's going to do very well. Yeah. First of all, he's a great human being. More than anything, he's a great human being. He's a leader. As an artist, I don't have to say anything because he's such a big star. And even Harihar Veeramallu shooting actually complete అయిపోయింది. Only maximum 2-3 days work ఉంది. So 28th March Kandipa release undi. Song kuda it's going to come in the next 5 to 10 days. One song with sir. So my experience with sir, I can only say grateful. నార్మల్ బడ్జెట్ సినిమాలు కనిపించేటప్పుడు పుష్ప లేకపోతే రెగ్యులర్ ఇలా ఉండే పిక్చర్స్ ఆడేది. మీ వర్క్ ఏమనిపిస్తుంది? ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుంది? I think it's great because before Bollywood used to be the main industry, now Tollywood has become like the industry to be a part of. So నాకు యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఉంది బికాస్ నేను హైదరాబాద్లో పుట్టాను. I'm from Bangalore but I was born in Hyderabad. So I'm very proud that Hyderabad Telugu films are doing so well. Thank you. Thank you. Thank you.
అక్కడికి వెళ్ళారు ట్రాన్స్ఫర్ వడ్డీ పోలమాంబ కుంచుమాంబ 108వ సంవత్సరం జాతర మన రెల్లి సోదరులు సోదరిమణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి శాసనసభ్యుడిగా ఏదైతే వారి యొక్క ఆశీర్వచనం వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీకి అయి ఉన్నాను. అమ్మ ఆశీస్సులు వాళ్ళందరినీ కూడా జాతర సందర్భంగా వాళ్ళందరినీ కలవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర ఉన్నారు. జాతర చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది, భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంది. అమ్మ ఒక ఆశీస్సులు రెల్లి సామాజిక వర్గ సోదర సోదరీమణుల పైన ఉండాలని, అమ్మ యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన రాష్ట్రం పైన ఉండాలని, రాబోయే రోజులు అందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మ యొక్క ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ పడి వాళ్ళని మరొకసారి అభినందిద్దాం. సాంబారు ఒకసారి అడగండి, ఎవరైనా సాల్ట్ పడుతుందట. కాబట్టి ఈ విధంగా సుబ్రహ్మణ్యుని ఈ విధంగా ఆరాధన చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన లోపల కనిపిస్తున్న స్వామి దివ్యమంగళముడు. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మా యొక్క హోలీ ట్రినిటీ సంఘములో మొదటి క్రిస్మస్ స్త్రీల క్రిస్మస్తో క్రిస్మస్ కాలాన్ని ఆరంభించాము. మరి ఈరోజు స్త్రీల క్రిస్మస్ జరుగుతుంది. అలనాడు ప్రభువు ఈ లోకానికి పాపుల రక్షణ కొరకై ఈ లోకానికి రావడం జరిగింది. ఆ రక్షకుని జన్మదినాన్ని ఈరోజు హోలీ ట్రినిటీ స్త్రీల సంఘమైన స్త్రీల సమాజం మేమందరం కలిసి ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాము. మీరు కూడా క్రిస్మస్ శుభాలు ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. చాలా సంతోషం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ పడి వాళ్ళని మరొకసారి అభినందిద్దాం.